హాయ్. హలో. వెల్కమ్ టు మై ఛానల్ 'శంకర్ విలాగ్స్'. సో, ఈరోజు మనం కొత్త టాపిక్‌తో కలుస్తున్నామండి. అది టాపిక్ ఏంటంటే టీడీఎస్ అండ్ టీసీఎస్ అండర్ జీఎస్టీ. సో, ఈ టాక్స్ డిడక్షన్స్ అండ్ టాక్స్ కలెక్షన్ జీఎస్టీలో ఎలా ఉంటాయనేది ఈరోజు డిస్కషన్. జీఎస్టీ అంటే మీకు అందరికి తెలిసిందే కదా! గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్. సో, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ వచ్చేటప్పటికి మనకి సేల్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్‌లో అప్లికబుల్ అవుతుంది. సో, వీటిపైన మనకి టీడీఎస్ అండ్ టీసీఎస్ అవి ఎలాగా అప్లికబుల్ అవుతాయని చూద్దాం. ఓకే. ఇది అండర్ జీఎస్టీ అనమాట మనకి. సో, ఈరోజు టాపిక్ అది. ఓకే. TDS or tax deducted at source under the GST regime is a mechanism where a percentage amount is deducted at the source as tax when making payments to the suppliers. సో, ఇదేంటంటే ఆహ్, ఇప్పుడు ఇది జనరల్‌గా ఏంటంటే గవర్నమెంట్ బాడీస్ మనకి డిటెక్ట్ చేస్తాయి. ఇవి ఒక సెట్ ఆఫ్ బాడీస్, ఎంటిటీస్ ఉంటాయి. సో, ఓన్లీ వాళ్ళే ఆ టీడీఎస్ అనేది డిటెక్ట్ చేస్తారనమాట. సో, జనరల్‌గా ఏంటంటే ఈ ఎప్పుడైనా వీళ్ళు కాంట్రాక్ట్ గాని ఏదైనా తీసుకున్నప్పుడు సప్లై ఆఫ్ గూడ్స్ ఏదన్నా తీసుకున్నప్పుడు వాళ్ళు అమౌంట్ అనేది మళ్ళీ పేమెంట్ చేస్తారు. బ్యాక్. ఆ అమౌంట్ అనేది పే చేసేటప్పుడు ఆ డిడక్ట్ అనేది ఆ ఎంటిటీ చేస్తుందనమాట. ఆ గవర్నమెంట్ ఎంటిటీ చేసేసి ఆ సప్లయర్‌కిస్తుంది. సో, అది ఆ డిడక్టెడ్ అమౌంట్ అదేంటంటే టీడీఎస్. సో, ఆ టీడీఎస్ డిడక్ట్ చేసి అది గవర్నమెంట్‌కి ఇచ్చేస్తుంది. ఓకే. అదే అనమాట. Under GST norms, TDS rate is usually 2% of the value of goods and split between CGST and SGST or IGST for interstate supplies as applicable. Details on GST TDS can be found under section 51 of CGST Act and Rule 66. సో, ఇదేంటంటే జనరల్‌గా 2% టీడీఎస్ అప్లికబుల్ అవుతుంది. సో, ఇది స్ప్లిట్ బిట్వీన్ ఇంట్రా స్టేట్ అయితే మీకు సీజీఎస్టీ అండ్ ఎస్జీఎస్టీ ఆర్ యూజీఎస్టీ, జీఎస్టీ అప్లై అవుతుంది. సో, ఆ షేరింగ్ 1%, 1% అది ఇంట్రా స్టేట్‌కి. ఇంటర్ స్టేట్‌కైతే మీకు ఐజీఎస్టీ అప్లై అవుతుంది. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ. Okay. Under the GST regime, there are several government entities that can deduct TDS in GST, such as government bodies, local authorities, government boards, public sector undertaking, among others. That is, these entities are required to deduct a certain percentage of GST as TDS on the total amount paid to the supplier of taxable goods and services. సో, ఇదేంటంటే మీకు ఈ ఎంటిటీస్ అనేటివి మనకి ఎగ్జాంపుల్స్ ఇవి గవర్నమెంట్ బాడీస్, లోకల్ అథారిటీస్ లేదా కొన్ని పార్ట్నర్‌షిప్ కంపెనీస్, కొన్ని కంపెనీస్, ఫర్మ్స్. సో, ఇవన్నీ ఏంటంటే పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్ వీళ్ళందరికీ అథారిటీ ఉంటది. టీడీఎస్ అనేది డిడక్ట్ చేయడానికి. సో, వీళ్ళేం చేస్తారంటే ఎప్పుడైతే పేమెంట్ అనేది అవుతుందో సప్లయర్‌కి ఆ సప్లయర్‌కి పేమెంట్ అవ్వకముందే వీళ్ళు డిడక్ట్ చేసేస్తారు ఆ టీడీఎస్ అనేది. ఆ టీడీఎస్ అనేది డిడక్ట్ చేసేసి ఆ అమౌంట్ అనేది సప్లయర్‌కెళ్తుంది. సో, అది అమౌంటు టోటల్‌గా అది ఎలా కాలిక్యులేట్ చేస్తామో అది మనం చూద్దాం. అది, అది జీఎస్టీకి ఎక్స్‌క్లూజన్‌లా జీఎస్టీకి ఎక్స్‌క్లూజన్‌గా కాలిక్యులేట్ చేయాలి. ఓకే. For TDS to be applicable under GST regime, the value of goods and services supplied must exceed rupees 2.5 lakhs. This limit is exclusive of GST. సో, ఇదేంటంటే సప్లై ఆఫ్ గూడ్స్ అనేది ఈ పేమెంట్ అనేది మనకి 2.5 లాక్స్ కన్నా ఎక్కువుండాలి. సో, 2.5 లాక్స్ కన్నా ఎక్కువుంటేనే ఇది జీఎస్టీ టీడీఎస్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో, టీడీఎస్ అనేది ఎప్పుడు డిడక్ట్ అవుతుందంటే ఈ పేమెంట్ ఆర్ సప్లై ఆఫ్ గూడ్స్ వాల్యూ మనకి 2.5 లాక్స్ అండ్ అబోవ్ ఉండాలి. ఓకే. అప్పుడే మీకు ఇది అప్లికబుల్ అవుతుంది. ద మెయిన్ జీఎస్టీ రిటర్న్ ఫార్మ్ దట్ ఈస్ అప్లికబుల్ హియర్ ఈస్ జీఎస్టీఆర్ 7.
entities that detect TDS must fill in and file GSTR 7 every month that list details on all TDS deductions and payments. సో, ఈ గవర్నమెంట్ బాడీస్, అథారిటీస్ ఏంటంటే ఎవరైతే టీడీఎస్ డిడక్ట్ చేస్తారో వాళ్ళు ఈ జీఎస్టీఆర్ 7 అనేది రిటర్న్ చేయాలి ఫార్మ్. మెయిన్ జీఎస్టీఆర్ రిటర్న్ ఫార్మ్ ఇది జీఎస్టీఆర్ 7 అనేది వాళ్ళు ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసి డీటెయిల్స్ అన్నీ పోస్ట్ చేయాలన్నమాట. సో, అది ఫైల్ చేసి ఎవ్రీ మంత్‌కి అప్డేట్ చేస్తూ ఉండాలి. సో, అది అప్డేట్ చేసుకుంటున్నాక అది అప్పుడు ఆ డిడక్టీ అనేవాడు కూడా మళ్ళీ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చది. సో, అది రిటర్న్ ఫైల్ చేసుకుంటే మనకి ఆ సప్లయర్ కూడా జీఎస్టీఆర్ 7 అనే ఒక టీడీఎస్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. సో, దాని ద్వారా వాళ్ళు రిటర్న్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనము ఒక సినారియో చూద్దామండి. ఒక జస్ట్ ఏంటంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ హైర్స్ ఏ కంపెనీ సి ఫర్ their రిపేర్ వర్క్ సర్వీసెస్. The actual contract value is rupees 5 lakh అండ్ అప్లికబుల్ జీఎస్టీ రేట్ ఈస్ 18%. సో, దీంట్లో మనము టీడీఎస్ అనేది ఎలాగా అప్లికబుల్ అవుతుందో చూద్దాం. ఇక్కడ మనకి 2.5 లాక్స్ అనేది అబోవే ఉంది. 5 లాక్స్ అంటే ఇక్కడ 2.5 లాక్స్ అబోవ్ ఉంది కాబట్టి, సో, ఇక్కడ మనకి టీడీఎస్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో, ఇక్కడ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ 5 లాక్స్. అప్లికబుల్ జీఎస్టీ పర్సెంటేజ్ 18%. సో, ఇది మొత్తానికి 90,000 అవుతుంది 5 లాక్స్‌లో. సో, టోటల్ వాల్యూ ఇంక్లూడింగ్ జీఎస్టీ 5 లాక్స్ ప్లస్ 90,000 5,90,000. ఇప్పుడు టీడీఎస్ అప్లికబుల్. సిన్స్ కాంట్రాక్ట్ వాల్యూ ఈస్ 2.5 lakhs, exceed 2.5 lakhs. 2% of the 5 lakhs. That is 10,000 or 10,000 rupees. సో, ఇప్పుడు ఫైనల్ పేమెంట్ ఫర్ కంపెనీ సి. ఈ గవర్నమెంట్ కంపెనీ సికి ఎంత పే చేయాలంటే 5,90,000 మైనస్ 10,000. సో, 5,80,000. సో, ఈ 10,000 అనేది మనకి గవర్నమెంట్‌కి వెళ్ళిపోతుంది. అది వాళ్ళు డిపాజిట్ చేస్తారు. ఈ గవర్నమెంట్ ఇన్‌కమ్ టాక్స్ అకౌంట్‌కి డిపాజిట్ అయిపోతుంది. సో, ఇది మనకి టీడీఎస్ అనేది ఇలాగా ఫైండ్ ఔట్ చేస్తాం. సో, మనం ఫైండ్ ఔట్ చేసి ఇలాగ మనం అప్లికబుల్ అవుతుంది ఈ సినారియోలో. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే టీసీఎస్ అండర్ జీఎస్టీ. టీసీఎస్ ఏంటంటే టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. Tax collected at source refers to the tax which is collected by the electronic commerce operator when a supplier supplies some goods or services through its portal and the payment for that supply is collected by the electronic commerce operator. సో, ఈ జనరల్‌గా ఇవేంటంటే మీకు వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! ఇవి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అవే మీకు ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్. వాళ్ళేంటంటే ఇప్పుడు సప్లయర్స్ నుంచి డిఫరెంట్ థర్డ్ పార్టీ సప్లయర్స్ నుంచి వాళ్ళు గూడ్స్ అనేది సప్లై చేస్తూ ఉంటారు. ఈళ్ళు మిడిల్ మెన్ లాగా యాక్ట్ చేసి ఈ బయర్స్‌కి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ సర్వీసెస్ అనేవి. గూడ్స్ అండ్ సర్వీసెస్. సో, ఇక్కడ ఏంటవుతుందంటే ఆహ్, ఈ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ఈ సప్లయర్స్‌కి పేమెంట్ చేసే ముందు ఇది ఇక్కడ వాళ్ళు టాక్స్ కలెక్ట్ చేసుకుంటారు. టాక్స్ కలెక్ట్ చేసుకొని అప్పుడు పేమెంట్ లాస్ట్‌కి ఆహ్, సప్లయర్స్‌కి ఆర్ వెండర్స్‌కి ఇస్తారనమాట. సో, ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. టీసీఎస్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ఈ-కామర్స్ ఆపరేటర్స్ facilitating the sale of taxable goods or services through their platforms who facilitate sales between third-party sellers and buyers. This includes platforms like Amazon, Flipkart, and aggregators of services like Uber or Swiggy. సో, ఇవి ఏంటంటే మనకి ఆన్‌లైన్ పోర్టల్ వెబ్‌సైట్స్ ఉంటాయి కదండీ! ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ ఇవన్నీ జనరల్‌గా ఏంటంటే వీటికి టీసీఎస్ అప్లికబుల్ అవుతుంది అండర్ జీఎస్టీ అనమాట. సో, వీళ్ళేం చేస్తారంటే ఈ కన్జ్యూమర్స్‌కి మనకి పేమెంట్ అయిన తర్వాత ఇది ఎలక్ట్రానిక్ కామర్స్ పేమెంట్ ఈ ఎలక్ట్రానిక్ కామర్స్ పేమెంట్ అనేది ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ అనేవాడు ఈ పేమెంట్ వచ్చాక ఈ మనకి ఈ రిమైనింగ్ ఆఫ్ ది అమౌంట్ టాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ డిడక్ట్ చేసి ఇది సప్లయర్‌కి పంపిస్తాడు. ఓకే.
For e-commerce transactions, a 1% TCS is deducted by the e-commerce platform and deposited with the government by the 10th of the following month. All dealers, traders selling goods online must be registered under GST. ఇది మనకి ఈ-కామర్స్ అన్నీ వెబ్‌సైట్స్ అవన్నీ కూడా ఈ కంపెనీస్ జీఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. ఓకే. ఇంకోటేంటంటే ఇది 1% అప్లికబుల్ టీసీఎస్. ఇది 0.5 సీజీఎస్టీ, 0.5 ఎస్‌జీఎస్టీ. ఓకే. ఈ-కామర్స్ ఆపరేటర్స్ మస్ట్ కలెక్ట్ టీసీఎస్ at the specified rate from the seller. Deposit the collected amount with the government and file GSTR 8 to report TCS collected and deposited. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ అనేవాడు వీడు టీసీఎస్ ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ కలెక్ట్ చేసుకొని వీళ్ళకి ఒక ఫామ్ ఉంటుంది జిఎస్టీఆర్ 8 అనేది. అది ఫైల్ చేసి రిపోర్ట్ చేయాలి. అది ఎందుకంటే ట్యాక్స్ కలెక్ట్ అయింది, డిపాజిట్ చేసినట్టు అది ప్రూఫ్ అనమాట. సో, అప్పుడే ఆ సప్లయర్ అనేవాడు మళ్ళీ క్లెయిమ్ బ్యాక్ చేసుకోవచ్చు. ఈ జీఎస్టీఆర్ 8 రిపోర్ట్ చూసి. సో, దీనివల్ల వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది. Sellers can claim credit for the TCS amount collected while filing their GST returns. This credit can be utilized to offset their GST liabilities. సో, ఈ సెల్లర్స్ అనేవాళ్ళు టీసీఎస్ అమౌంట్ కలెక్ట్ చేసే వీళ్ళు ఎప్పుడైతే టీసీఎస్ అమౌంట్ ఆపరేటర్ ద్వారా కలెక్ట్ అవుతుందో అది మళ్ళీ రిటర్న్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అది మనకి వాళ్ళకి దిస్ క్రెడిట్ క్యాన్ బి యూటిలైజ్ టు ఆఫ్సెట్ జీఎస్టీ లయబిలిటీస్. అవేమన్నా జీఎస్టీ లయబిలిటీస్ ఉంటే వాళ్ళకి వాళ్ళకి అదేంటంటే క్యాన్సిల్ గానీ, లేదంటే రీఫండ్ గానీ అయిపోతాయి. ఓకే. నెట్ టాక్సబుల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ వాల్యూ మైనస్ ఎగ్జామ్ట్ సప్లైస్ మైనస్ రిటర్న్స్ మైనస్ డిస్కౌంట్స్. సో, ఈ టాక్సబుల్ వాల్యూ అనేది ఎలా క్యాలిక్యులేట్ అవుతుందంటే గ్రాస్ వాల్యూ మైనస్ సప్లైస్ ఎగ్జామ్ట్ మైనస్ రిటర్న్స్ అంటే ఏమన్నా గూడ్స్ రిటర్న్స్ ఉంటే అవి మైనస్ డిస్కౌంట్స్. టీసీఎస్ అనేది నెట్ టాక్సబుల్ వాల్యూ ఇంటూ 1%. ఆ 1%కి అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక సినారియో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ ఎ సేల్స్ ఇన్వాయిస్ ఫర్ 10,000 రూపీస్ అండ్ 18% జీఎస్టీ ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఆర్ 18% ఐజీఎస్టీ ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ 1% టీసీఎస్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆన్ ద ఇన్వాయిస్ అమౌంట్. ఇక్కడ ఏమవుతుందంటే చూద్దాం. టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ ఏంది 11,900. ఇక్కడ 900 అనేది ఎస్జీఎస్టీ అకౌంట్, సీజీఎస్టీ అకౌంట్‌కి వెళ్ళిపోతుంది రెస్పెక్టివ్‌గా. నెట్ వాల్యూ ఆఫ్ ది టాక్సబుల్ సప్లైస్ వచ్చేసి 10,100. సో, ఇక్కడ ఏంటవుతుందంటే ఈ టీసీఎస్ అనేవాడు టీసీఎస్ అనేది ఈ కామర్స్ ఆపరేటర్ వాడు 1% కింద డిడక్ట్ చేస్తాడు. అది 1% వచ్చేసి 100. 10,100కి 100 1%. సో, ఇది డిపాజిట్ చేసేస్తాడు గవర్నమెంట్‌కి. ఇది డిపాజిట్ అయిన తర్వాత వాళ్ళు ఎవ్రీ మంత్ ఫైల్ చేసేస్తారు. సో, నెట్ బ్యాలెన్స్ అమౌంట్ టు సప్లయర్ అకౌంట్ వచ్చేసి 10,000 ఎళ్తుంది. ఓకే. ఇది జనరల్‌గా ప్రొసీజర్ అనేది ఫాలో అవుతారు. విత్ రెస్పెక్ట్ టు టీసీఎస్ అండర్ జీఎస్టీ. ఓకే. సో, ఈరోజు టాపిక్ ఇంతేనండి. నేను రిఫరెన్సెస్ యూజ్ చేశాను. ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. సో, మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్‌లో మళ్ళీ మంచి టాపిక్‌తో కలుద్దాం. అంతవరకు బాయ్. థాంక్ యూ.